హ్యావ్ ఇయర్స్ ఈరోజు మనము మ్యాథ్స్ మెథడాలజీ అండి చాప్టర్ 6 సిటెట్ సంబంధించి పేపర్ 1 అండ్ పేపర్ 2 వాళ్ళకి ఉపయోగపడుతుంది చాప్టర్ ప్రాబ్లమ్స్ ఆఫ్ టీచింగ్ ఇన్ మ్యాథమెటిక్స్. సో ఈ చాప్టర్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ వస్తున్నాయండి మనకి, సో చూసుకోవాలి. ద ప్రాబ్లమ్స్ ఇన్ టీచింగ్ అండ్ లెర్నింగ్ మ్యాథమెటిక్స్ కెన్ బి ఐడెంటిఫైడ్ ఇన్ ఫాలోయింగ్ వేస్. ఏ సెన్స్ ఆఫ్ ఫియర్ అండ్ ఫెయిల్యూర్ అమాంగ్ ఏ మెజారిటీ ఆఫ్ చిల్డ్రన్లో మ్యాథ్స్ అంటే భయం వల్ల, ఫెయిల్యూర్ వల్ల జరుగుతుందండి, ఫియర్ వల్ల. నెక్స్ట్ ఏ కరికులం దట్ ఫ్రస్ట్రేట్స్ బోత్ ఏ టాలెంటెడ్ మైనారిటీ యాజ్ వెల్ యాజ్ ద నాన్ పార్టిసిపేటింగ్ మెజారిటీ ఎట్ ద సేమ్ టైం. కరికులం వల్ల కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలి కరికులం కూడా. నెక్స్ట్ క్రూడ్ వేస్ ఆఫ్ అసెస్మెంట్ మేకింగ్ perceptions of mathematics as mechanical computation. Crude ways ఉండకూడదు. నెక్స్ట్ lack of teacher is preparation and support in the teaching process of mathematics. సో టీచర్ ప్రిపరేషన్లో కానీ సపోర్ట్లో కానీ ఇవ్వకపోతే టీచింగ్ అనేది ఫెయిల్ అవుతుంది. నెక్స్ట్ ఫియర్ అండ్ ఫెయిల్యూర్. Let us discuss some of the main reasons for the fear and failure of teaching mathematics at school, which are as follows. Mathematics is the subject whose study evokes wide emotional comment. Wide, not narrow అండి, wide emotional comment. Mathematics, anxiety and phobia are the consequences of the emotional comment. So mathematics అంటే యాంగ్జైటీ, ఫోబియా అవి రెండు ఉంటే అవి ఎమోషనల్ కామెంట్కి దారితీస్తాయి. మ్యాథమెటిక్స్ ఈజ్ స్టార్ట్ ఇన్ ద స్కూల్స్ ఇన్ సచ్ ఏ వే దట్ ఇట్ ఎలినేట్స్ ద చిల్డ్రన్ అండ్ కాజెస్ దెమ్ టు స్టాప్ అటెండింగ్ స్కూల్స్. సో స్కూల్స్కి అటెండ్ కాలేకుంటే వారిని మ్యాథమెటిక్స్ బాగా అర్థమైతే, మ్యాథ్స్ అంటే భయం లేకపోతే వాళ్ళు అటెండ్ అవుతూ ఉంటారు. సచ్ ఫియర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఈజ్ క్లోజ్లీ లింక్డ్ టు ఏ సెన్స్ ఆఫ్ ఫెయిల్యూర్. ఈ విధంగా మ్యాథ్స్ అంటే భయం లేకుంటే వాళ్ళు ఈజీగా క్లాస్కి అటెండ్ అవ్వగలుగుతారు. మెనీ చిల్డ్రన్ ఆఫ్ క్లాస్ ఏ 3rd, 4th కన్సిడర్ దెమ్సెల్వ్స్ యాజ్ అనేబుల్ టు కోప్ విత్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్. 3rd, 4th క్లాస్ స్టూడెంట్స్ దే కన్సిడర్ దెమ్సెల్వ్స్, వాళ్ళే అనేబుల్ టు కోప్ విత్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్, చేయలేకపోతున్నాం అని అనుకుంటారు. ఇన్ హై స్కూల్ అమాంగ్ చిల్డ్రన్ హూ ఫెయిల్ ఓన్లీ ఇన్ 1 or 2 సబ్జెక్ట్స్. హై స్కూల్లో ద మెజారిటీ ఆఫ్ దెమ్ ఫెయిల్ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ మ్యాథమెటిక్స్. హై స్కూల్లో ఎక్కువగా 1 or 2 సబ్జెక్ట్స్లో ఫెయిల్ అవుతూ ఉంటారు. వాటిల్లో మెజారిటీ సబ్జెక్ట్ ఈజ్ మ్యాథమెటిక్స్. ద లార్జెస్ట్ నెంబర్స్ of the board exam failures also occur in the subject of mathematics. board exams లో కూడా ఎక్కువ మెంబర్స్ దీంట్లో ఫెయిల్ అయి ఉంటారంటే మ్యాథమెటిక్స్. ద క్యుములేటివ్ నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ మెయిన్లీ కాజెస్ సచ్ ఫియర్ అండ్ ఫెయిల్యూర్. క్యుములేటివ్ నేచర్ ఉండటం వల్ల మ్యాథ్స్కి ఫియర్కి, ఫెయిల్యూర్కి కారణమవుతుంది. ఆల్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఆర్ లింక్డ్ టు ఈచ్ అదర్ రిక్వైరింగ్ ద క్లారిటీ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్. లింకు ఉన్నప్పుడు, ఒక కాన్సెప్ట్కి ఇంకో కాన్సెప్ట్కి లింకు ఉన్నప్పుడు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు. ద అదర్ రీజన్ ఈజ్ ద ప్రీడామినెన్స్ ఆఫ్ సింబాలిక్ లాంగ్వేజ్. వెన్ సింబల్స్ ఆర్ మ్యానిపులేటెడ్ వితౌట్ ద అండర్స్టాండింగ్, దెన్ ఆఫ్టర్ ఏ సర్టెన్ పాయింట్ ఆఫ్ చిల్డ్రన్ స్టార్ట్ డిసోసియేటింగ్ ఫ్రమ్ ద సబ్జెక్ట్. సో సింబల్స్ కూడా తెలిసి ఉండాలి. సింబల్స్ ద్వారా ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతాం సమ్స్ని. ద లాంగ్వేజ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ లెర్న్డ్ ఇన్ స్కూల్స్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ దేర్ ఎవ్రీడే స్పీచ్ అండ్ బికమ్స్ ఏ మేజర్ ఫోర్స్ ఆఫ్ ఎలినేషన్ ఇన్ ఇట్స్ ఓన్ రైట్. డిఫరెంట్గా ఉండకూడదులే ఎవ్రీడే స్పీచ్లో. నెక్స్ట్ డిసప్పాయింటింగ్ కరికులం డిసప్పాయింటింగ్గా ఉండటం వల్ల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. దేర్ ఆర్ సమ్ మెయిన్ రీజన్స్ రిలేటెడ్ టు డిసప్పాయింట్ కరికులం టు క్రియేట్ ద ప్రాబ్లమ్ ఇన్ టీచింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. అవి ఏంటివంటే ఎనీ మ్యాథమెటిక్స్ కరికులం దట్ ప్రయారిటీస్ ప్రొసీజర్ అండ్ మెమరైజేషన్ బట్టి పెట్టడానికి ఆ ఫార్ములాస్ ఓవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఎన్హాన్సెస్ ద యాంగ్జైటీ అండ్ ఫోబియా. దానివల్ల
ఈ విధంగా బట్టి వేసి నేర్చుకుంటూ ఉంటారు. మ్యాథమెటిక్స్ ఈజ్ ద సబ్జెక్ట్ దట్ సీస్ గ్రేట్ మోటివేషన్ అండ్ టాలెంట్ ఈవెన్ అండ్ అన్ ఎర్లీ ఏజ్ ఇన్ స్మాల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్. సో గ్రేట్ మోటివేషన్ ఇవ్వగలిగితే, టాలెంట్ ఇవ్వగలిగితే, వారిలో వాళ్ళ టాలెంట్ను వాళ్ళు నిరూపించగలిగితే ఎర్లీ ఏజ్లోనే దే బికమ్ ఈజీలీ ఇంట్రెస్ట్ ఆన్ మ్యాథమెటిక్స్. దీస్ చిల్డ్రన్ టేక్ టు quantization and algebra easily and carry on with great facility. The curriculum does not offer conceptual depth and the settles for the minimal use of children's motivation. The learning procedures may be easy for them, but their understanding and capacity for reasoning remain unutilized. సో ఈజీగా ఉన్నప్పుడు ద లెర్నింగ్ ప్రొసీజర్ అనేది ఈజీ వేలో చెప్పగలిగితే దేర్ అండర్స్టాండింగ్ అండ్ కెపాసిటీ ఫర్ రీజనింగ్ రిమైన్ అన్యూటిలైజ్డ్. ఈ విధంగా రీజనింగ్ అనేది యూటిలైజ్ చేసుకోగలుగుతారు. సో బాగా డెప్త్గా వెళ్లకుండా హయ్యర్ క్లాసుల వాళ్ళకి బాగా డెప్త్గా వెళ్ళి లోయర్ సెక్షన్లో ప్లేవేలో చెప్పగలిగితే ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. చిల్డ్రన్ మోటివేట్ ఇచ్చినట్లయితే దే కెనాట్ సఫర్ బర్డెన్. Crude assessment. Some of the problems related to crude assessment is given below. The crude methods of assessment ante ikkada the barriers for the effective teaching and learning of mathematics. The methods of assessment encourage perception of mathematics as mechanical computation. Mechanical computation kosam చెప్పకూడదు. Tests are designed for assessing a student's knowledge of procedures and memory of formulas based చేసుకొని ఉండకూడదు టెస్ట్ అండ్ ఫ్యాక్ట్స్. Thus concept learning is replaced by procedural memory. ప్రొసీజరల్ మెమరీతో కాన్సెప్ట్ లెర్నింగ్ రీప్లేస్ అవుతూ ఉండటం వల్ల విధంగా క్రూడ్ అసెస్మెంట్స్ వల్ల కూడా మెకానికల్ కాంపిటీషన్ వల్ల ప్రాబ్లం వస్తుంది మనకి సమ్ టీచింగ్ మ్యాథమెటిక్స్లో. ద చిల్డ్రన్ హూ ఆర్ unable to make such replacement successfully experience the anxiety and suffer failure. So in all the subjects except the mathematics, partial knowledge may be tried and demonstrated, but in case of mathematics such a perception is easily coupled to anxiety and panic అయిపోతూ ఉంటారనమాట. సో ఈ విధంగా మెమరైజేషన్కి తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ద ఎవల్యూషన్ ప్రొసీజర్స్ ఇన్ మ్యాథమెటిక్స్ హ్యాస్ సీన్ ఏ లిటిల్ చేంజ్ ఇన్ అవర్ స్కూల్స్ ఓవర్ 100 years ఆర్ మోర్. లిటిల్ చేంజ్ ఇన్ అవర్ స్కూల్స్. ఇప్పుడు నవే డేస్ 100 years తర్వాత లిటిల్ చేంజ్ వచ్చిందని చెప్పవచ్చు. నెక్స్ట్, inadequate teacher preparation. So there are some reasons that create problem by inadequate teacher preparation in teaching of mathematics. టీచర్కి ప్రిపేర్ అవ్వడానికి తగినంత సమయం ఇవ్వకపోవడం వల్ల, సిలబస్ ఫాస్ట్గా కంప్లీట్ చేయాలని ప్రెజర్ ఉండడం వల్ల, దానివల్ల కూడా టీచింగ్ మ్యాథమెటిక్స్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్ డిపెండ్స్ హెవీలీ ఆన్ టీచర్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ హిజ్ ప్రిపరేషన్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్. It is the teachers knowing of pedagogic techniques that makes the teaching and learning of mathematics so fascinating. Pedagogic techniques తెలుసుకుంటే టీచింగ్ మ్యాథమెటిక్స్లో ఈజీగా పిల్లల్ని చెప్పగలుగుతాము. ద టెక్స్ట్ బుక్ సెంటర్డ్ పెడగాజీ మార్క్స్ ద టీచర్స్ ఓన్ మ్యాథమెటిక్స్ యాక్టివిటీ. టీచింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ possess special problems. At the primary level, most of the teachers consider themselves known to all the mathematics needed, and in the absence of any specific pedagogic training ends up perceptuating problems across time and space. Time taken ఉంటాయి, కొన్ని స్పేస్ ఆక్రమిస్తూ ఉంటాయి. At the secondary and higher secondary level, some teachers find a different situation. The syllabi have considerably changed since their school days, and in the absence of systematic and continuous education programs for teachers, their basics or fundamentals in many areas of the concepts are not strong enough to draw the attention of the children. This establishes reliance on notes or guides available in the market, offering not so consolidated concepts. ఈ విధంగా టీచర్స్కి ప్రాబ్లమ్స్ ఉంటుంది సెకండరీ లెవెల్లో కానీ హయ్యర్ సెకండరీ లెవెల్లో కానీ.
నెక్స్ట్ అదర్ సిస్టమాటిక్ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఎక్సెప్ట్ ఆల్ ద ప్రాబ్లమ్స్ డిస్కస్డ్ అబౌవ్ ఫ్యూ అదర్ సిస్టమాటిక్ ప్రాబ్లమ్స్ నీడ్ టు బి మెన్షన్. Compartmentalization, curriculum acceleration. Compartmentalization includes very little systematic communication between primary school and high school teachers of mathematics and none at all between the high school and college teachers of mathematics. Most of the school teachers have never even seen or interacted with the research mathematicians. So ఎప్పుడు చూడరు అనమాట రీసెర్చ్ మ్యాథమెటిషియన్స్ ఆర్ నెవర్ ఇంటరాక్టెడ్. Curriculum acceleration, it involves the rapid and frequent change of course curriculum, making the shape of mathematics education is taller and more spindle rather than broad and roundedగా తయారవుతుంది వల్ల కరికులం యాక్సలరేషన్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి టీచింగ్ మ్యాథమెటిక్స్లో. జెండర్ ఇష్యూ, మ్యాథమెటిక్స్ ఈజ్ ద సబ్జెక్ట్ విచ్ టెన్స్ టు బి రికార్డెడ్ యాజ్ ఏ మస్కులైన్ డొమైన్ అండ్ దిస్ పర్సెప్షన్ ఈజ్ ఫర్దర్ aided by the complete lack of references in textbooks to women mathematicians. The classroom research also reflects a very systematic devaluation of girls as inefficient in mastering the subject of mathematics. It has been found that the researchers tend to address boys more than girls. వల్ల కూడా జెండర్ ఇష్యూ వల్ల కూడా. నెక్స్ట్ చాప్టర్ ఎక్సైజ్ వచ్చేసి ద మ్యూచువల్ రిలేషన్షిప్ బిట్వీన్ ఎడ్యుకేషన్ అండ్ టీచింగ్ ఈజ్. Education is a comprehensive concept while teaching is a narrow concept. Education is a lifelong process but teaching is classroom function. Education has a national or international perspective but teaching gets its aim for it. All of these are next. For a mathematics teacher, the significance of teaching activities is directing teachers, understanding the teaching activities, memory level to reflective level teaching. So the significance of teaching activities is this one. None of the above వస్తుందండి. డైరెక్టింగ్ టీచర్స్ కాదు, అండర్స్టాండింగ్ ద టీచింగ్ యాక్టివిటీస్ అండ్ వేరియబుల్స్ కాదు, మెమరీ లెవెల్ కాదు. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మేజర్ ప్రాబ్లమ్ ఆఫ్ టీచింగ్ మెథడ్స్ ఆఫ్ టీచర్. సూటబుల్ మెథడ్స్ యూజ్ చేయకపోవడం వల్ల మేజర్ ప్రాబ్లం. Which one of the following is essential to do away with the problems of teaching mathematics? Essential to do away with the problem. ఏది తీసివేయాలి ఎసెన్షియల్గా టీచింగ్ మ్యాథమెటిక్స్ అంటే అప్రాప్రియేట్ నేచర్ ఆఫ్ టీచర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మేజర్ ప్రాబ్లమ్ ఆఫ్ టీచింగ్. మేజర్ ప్రాబ్లం వచ్చేసి టీచింగ్ మ్యాథమెటిక్స్ అన్నీ వస్తున్నట్టున్నాయి. వీక్ బేస్ ఆఫ్ ఇంటలెక్ట్ అట్ ప్రైమరీ లెవెల్, inadequate subject related knowledge of teacher, physical and mental health of students, ఇవన్నీ వస్తున్నాయి. నెక్స్ట్ వన్, in class 7th a teacher taught the properties of all types of quadrilaterals. In the class test that followed after the unit, the teacher asked the problems on construction of quadrilateral. No one in the class was able to perform the test. ఎందుకని ఎవరు టెస్ట్ని పర్ఫామ్ చేయలేకపోయారు? ఎందుకని? వాట్ ఈస్ ద రీజన్? దెర్ ఈజ్ ఎ గ్యాప్ బిట్వీన్ ఇన్స్ట్రక్షన్స్ గివెన్ ఇన్ ఏ క్లాస్ అండ్ ద అసెస్మెంట్ కండక్టెడ్. గ్యాప్ వచ్చింది కాబట్టి. నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దట్ ఏ ప్రాబ్లమ్ లైక్ show that the sum of two odd numbers is an even number. Most of the students replied by quoting one example, say 5 plus 7 equal 12. Students answered this question inappropriately as inappropriate చేశారు. Students firmly believe that if a statement is true for one set of numbers, it is always true and hence have developed strong strategy for making generalization. So only one set కే చెప్తున్నారు ఇక్కడ. Next one, which of the following is not a contributing factor responsible for mathematics? Anxiety. Gender. A teacher has taught measurement of area to class 8th children, but many of her students are confused between the usage of different units of area and volume. What could be the reason for such a confusion? What is the reason for his
దిస్ కన్ఫ్యూజన్ అంటే డిఫరెంట్ యూనిట్స్ హ్యావ్ బీన్ ఇంట్రడ్యూస్డ్ ఆల్ టుగెదర్ వితౌట్ రిలేటింగ్ దెమ్ విత్ డైలీ లైఫ్. నెక్స్ట్ వన్, a student was asked to calculate the surface area of a cube. He calculated the volume. The reason for error in calculation, ఎందుకు ఎర్రర్ వచ్చింది క్యాలిక్యులేషన్లో? వాట్ ఈస్ ద స్టూడెంట్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ అనేది ఈ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఫోర్త్ వన్, నెక్స్ట్, which of the following statements is not correct regarding differently abled children of dyslexia in mathematics learning in an inclusive classroom? Not correct. Regarding dyslexia in mathematics ante not correct ఏమవుతుంది? 14th one. Dyslexia impacts only language learning, not mathematics learning. Next, లాస్ట్ వన్ వచ్చేసి మ్యాథమెటిక్స్ యాంగ్జైటీ ఈజ్ కామన్లీ సీన్ అమాంగ్ స్టూడెంట్స్ ఆఫ్ మిడిల్ స్కూల్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్ట్రాటజీస్ ఆర్ ఎఫెక్టివ్ ఇన్ డీలింగ్ విత్ మ్యాథమెటిక్స్ యాంగ్జైటీ ఇన్ లెర్నర్స్? హ్యావ్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్ వైల్ కమ్యూనికేట్ విత్ స్టూడెంట్స్, టు గివ్ కొలాబరేటివ్ టాస్క్స్ అండ్ ప్రమోట్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్, టు ఆస్క్ ద పేరెంట్స్ ఆఫ్ దీస్ చిల్డ్రన్ టు ప్రొవైడ్ దెమ్ హోమ్ సిచ్యువేషన్. ఇది చేయకూడదు. Such students should be singled out and made to sit on the front of bench in maths classroom. ఇది కూడా కాదు. సో A and B 15th వన్. నెక్స్ట్, ఇంతటితో ఈ చాప్టర్ కంప్లీట్ చేసుకున్నామండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోతున్నాము. ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.